హాయ్ డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే త్వరలో నోటిఫికేషన్ డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సిబిఎస్ఈ వాళ్ళు కూడా డేట్స్ అయితే ఇచ్చేసారు. సిబిఎస్ఈ 11th కానీ 12th 10th 11th 12th సంబంధించిన డేట్స్ కూడా వచ్చేసి మరి ఇవి డేట్స్ వచ్చే అవకాశం ఉంది. త్వరలో కూడా నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు రెడీగా ఉండండి, బీ ప్రిపేర్. మీ యొక్క పని మీరు చేసుకుంటా ఉండండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలామంది స్టూడెంట్స్ ఐఐటీలో ఉండారమ్మ. ఇప్పుడు ఐఐటీలో ఉంటారు, ఎన్ఐటీలో టాప్ ఐఐటీలో ఉంటారు. మన ఛానల్లో మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ప్రతి పేరెంట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూసినట్టయితే జేఈ మెయిన్ ఎగ్జామ్ 2020 అనౌన్సెస్ సెషన్ 1 సెషన్ 2 షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది. మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో మరి సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది. బేస్డ్ ఆన్ సిబిఎస్ఈ టైం టేబుల్. సిబిఎస్ఈ వాళ్ళు కూడా మరి 10th క్లాస్ కానీ మరి 11th 12th సంబంధించిన టైం టేబుల్ కూడా ఇచ్చేసారు. దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే కాబట్టి అక్కడ దాన్ని బేస్ చేసుకుని మరి టైం టేబుల్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ టైం టేబుల్ కూడా మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఇది టైం టేబుల్ విల్ రిలీజ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సూన్లో త్వరలో వస్తుంది. అకార్డింగ్ టు ద పాస్ట్ ఇయర్ ట్రెండ్స్, ఏజెన్సీ విల్ హోల్డ్ ద ఎగ్జామ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జామ్ డేట్స్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ 1 సెషన్ 2. సిబిఎస్ఈ బోర్డ్ రిలీజ్ టెంటేటివ్ డేట్స్ 10th 12th డేటా షీట్ వచ్చింది. ద ఫాలోయింగ్ ఎన్టీఏ ఆల్సో ఎక్స్పెక్ట్ ద ఫార్ములేట్ జేఈ మెయిన్ 20 ఎగ్జామ్ డేట్స్ ఇన్ ఆర్డర్ టు అలైన్ it with best interest of class 12th. NTA will release the JEE Main 20 exam date soon. their official website లో మనకి వచ్చేస్తాయి. మరి అదేవిధంగా మరి ఫస్ట్ అక్టోబర్ దాన్ని అక్టోబర్లోనే వచ్చేస్తాయి. మరి ఇక్కడ చూసినట్టయితే మరి ఎన్టీఏ విల్ హోల్డ్ ద సెషన్ 1 ఎగ్జామ్ లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి. లాస్ట్లో కూడా జనవరిలోనే పెట్టారు. యాజ్ ఎగ్జామ్ ఫర్ ద ప్యాషన్. According to the tentative data sheet shared by the CBSE, board exam will held the February 17th onwards. Board exam February 17th ఉంది కాబట్టి ఈ ముందే సిబిఎస్ఈ జేఈ సెషన్ 1 అయితే పెట్టేస్తారు. సో 22nd 23rd ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేస్తుంది. దేర్ఫోర్ జేఈ మెయిన్ 2 సెకండ్ సెషన్ 226 సెషన్ 1 ఎగ్జామ్స్ ఆర్ expected to completed before allow ample time for students appear for other competitive examination. అంటే మనకి సిబిఎస్ఈ ఎగ్జామినేషన్కి ముందే, సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడు జరుగుతుంది? సిబిఎస్ఈ ఎగ్జామ్ 17, అంటే మనకు ముందే లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలోనే సెషన్ 1 కంప్లీట్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ మెయిన్ ఎగ్జామ్ సెషన్ 2 ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఏప్రిల్. ఆఫ్టర్ ఏప్రిల్లో 9th తర్వాత మనకి వచ్చే అవకాశం. మీరు చూసినట్టయితే ఇక్కడ జేఈ మెయిన్ ఎగ్జామ్ డేట్స్ ఈడీ మరి లాస్ట్ ఇయర్ కూడా ఏదో అట్లాగే జరిగింది. ఇప్పుడు కూడా 22nd to 30th జనవరి మరి జేఈ మెయిన్స్ సెషన్ 1, సెషన్ 2 అయితే 2వ తారీఖు నుండి 9వ తారీఖు ఏప్రిల్లో జరుగుతుందాం. ఇది నవంబర్లో ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మనకి నవంబరు. మరి సెషన్ 1 డేట్స్ నోటిఫికేషన్ అయితే అక్టోబర్లోనే వచ్చేస్తుంది. ద లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ప్రెస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫీజు మీరు నవంబర్లో 3 days బిఫోర్ డౌన్లోడ్ జేఈ మెయిన్ అడ్మిట్ కార్డు 3 days బిఫోర్ ఎగ్జామ్ డేటు ఇవన్నీ కూడా రావటం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ డే ఎప్పుడు ఉండొచ్చు? మనకి 22nd to 30th జనవరి 2026. డిస్ప్లే ప్రొవిజనల్ ఆన్సర్కి 4th వచ్చేస్తుంది. మనకి రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరిలోనే ఫిబ్రవరి 15, 16 రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ ప్రిపేర్ మరి సెషన్ 2కి సంబంధించిన డేట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ మరి ఫిబ్రవరిలో ఉండొచ్చు. మరి అనౌన్స్మెంట్ సిటీ ఎగ్జామినేషన్ మనకి 3 days బిఫోర్ యాక్చువల్ ఎగ్జామ్ డేట్స్ సెషన్ 2 ఎగ్జామ్ డేట్స్. తర్వాత జేఈ మెయిన్ ఎగ్జామ్ 2nd April 9th ఉండొచ్చు. మరి రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్లో ఉండొచ్చమ్మా. మీకు జేఈ అడ్వాన్స్ వచ్చి మరి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఇప్పుడంటే మే లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి, లాస్ట్ వీక్ ఆఫ్ సండే మేలో సండే ఏది లాస్ట్ వీక్ వస్తే అదేనమ్మా. అది సండే ఏది లాస్ట్ వీక్ వస్తే అదే ఉండటం అయితే జరుగుతుంది. మీరు ఆ విధంగా ప్రిపరేషన్ను కానించండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి. ఎందుకంటే లాస్ట్ మరి మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎన్ఐటీలో చేరారు, ఐఐటీలో టాప్ ఐఐటీల్లో చేరారు, టాప్ ఎన్ఐటీలో చేరారు, IIITలో కానీ జిఎఫ్టీలో కానీ గైడెన్స్ ఇవ్వటమే జరుగుతుంది. ఎవరికైనా పేరెంట్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.